ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఒక్కసారి గమనించండి. ఈ విధంగా మీ ఛానల్ కూడా వ్యూస్ రావాలి అని అనుకుంటున్నారా? చూడండి, లైవ్ లో చూపిస్తున్నాను. ఇదేమి స్క్రీన్ షాట్ కాదు. లాస్ట్ 48 అవర్స్ లో వచ్చినటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఒక్కొక్క వీడియోకి 5000, 3000, 3000. లాస్ట్ 60 మినిట్స్ లో కూడా చూడండి ఎలా ఉందో. సో టోటల్ గా ఇప్పుడు 60 మినిట్స్ లో 744 వ్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 33595 వ్యూస్ అనేది ఉన్నాయి. ఇట్లాగా మీ ఛానల్ కి కూడా వ్యూస్ రావాలి అంటే నేను చెప్పేటటువంటి కొన్ని సెట్టింగ్స్ అనేది చేయండి. సో ఆ సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామా. సో మొదటగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, సెట్టింగ్స్ అని ఉంటుంది అనమాట. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది చేయాల్సి వస్తుంది. మొదటిది వచ్చేసి కరెన్సీ. సో ఇక్కడ USD లో ఉంచాలి. ఛానల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏ కంట్రీలో అయితే ఉంటున్నామో ఆ కంట్రీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇండియాలో ఉంటున్నాను కాబట్టి ఇండియా సెలెక్ట్ చేశాను. అలాగే మన ఛానల్ కి సంబంధించినటువంటి కీవర్డ్స్ చూడండి. నా ఛానల్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఇక్కడ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు గ్యాప్ ఇచ్చి స్మాల్ లెటర్స్, అలాగే దీంట్లో స్ప్లిట్ చేసి బిజినెస్ ఐడియాస్, బిజినెస్ సజెషన్స్, ఇట్లా రకరకాలైనటువంటి కీవర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి 500 లెటర్స్ వరకు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నేను 498 వరకు ఇక్కడ ఫిల్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ 3 ఆప్షన్స్ లో మిడిల్ ఆప్షన్ అనేది సెట్ చేయాలి. ఈ ఛానల్ అనేది కిడ్స్ కి సంబంధించింది కాదు అని చెప్పేసి, సో అక్కడ వరకు మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్ ఎలిజిబిలిటీ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతాయి. ఈ రెండు అనేది మొబైల్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది మాత్రం మనం చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్ 2 months అలాగే ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోతుంది. ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది సెట్ చేయాల్సి వస్తుంది. డిస్క్రిప్షన్ చూడండి, జస్ట్ ఛానల్ గురించి ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత మీ యొక్క సోషల్ మీడియా లింక్స్ ఏమైనా ఉంటే అవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జస్ట్ బిజినెస్ హ్యాష్ ట్యాగ్స్ లో మీ ఛానల్ యొక్క మెయిన్ ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ తర్వాత చెప్తాను మళ్ళీ. ఇలాగా ఇచ్చిన తర్వాత మీ ఛానల్ విజిబిలిటీ పబ్లిక్ లో ఉండాలి. ఏ వీడియో అయినా కానీ పబ్లిక్ లో పెట్టుకోండి. నెక్స్ట్ ఛానల్ కి సంబంధించి అలాగే వీడియోకి సంబంధించినటువంటి ట్యాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి లైసెన్స్, స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అనేది పెట్టుకోండి. కేటగిరీ, మీ ఛానల్ దేనికి రిలేటెడ్ ఆ కేటగిరీ అని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ కి న్యూస్ అయితే న్యూస్ అండ్ పాలిటిక్స్ పెట్టుకోండి. అలాగే కామెడీ ఛానల్ అయితే కామెడీ, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్, గేమింగ్ ఛానల్ అయితే గేమింగ్ ఛానల్. ఇలా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి కేటగిరీది. సో మీరు వీడియోని ఏ లాంగ్వేజ్ లో చేస్తున్నారో ఆ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో చేస్తున్నాను కాబట్టి తెలుగు సెలెక్ట్ చేస్తాను. ఇక టైటిల్, డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజెస్ లో ఉంటాయనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. కామెంట్స్, ఆన్, హోల్డ్, మోడరేషన్ ఇవంతా కూడా ఇంకా ఆటోమేటిక్ అన్నమాట. ఈ సెట్టింగ్స్ గనక మీరు నేను చెప్పినట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా 100% నేను ఇందాక చూపించాను కదా ఛానల్లో వ్యూస్ అనేది ఏ విధంగా వస్తున్నాయో అదే విధంగా మీకు కూడా లైవ్ లో ఇన్ని వ్యూస్ అనేది రావడం అనేది జరుగుతాయి. లైవ్ లో చూపిస్తున్నాను, ఈ విధంగా వ్యూస్ అనేది వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.